మీ జీవితంలో శివుని ఉద్దేశం ఏమిటి? అంటే ఆయన స్థానం ఎక్కడ? నేను ఆయన భుజాల మీద కూర్చుంటాను. ఆయన నిలబడ్డు. ఆయన ఎక్కడ నిలబడతాడో తెలీదు. నేను ఆయన భుజాల మీద కూర్చుంటాను. అందుకే అంతా బాగానే ఉంది. నేను అన్నీ చేస్తున్నట్టు నటిస్తాను, కానీ అవన్నీ జరిగిపోతాయి. అందుకే చూడండి, నేను చెప్పానుగా, శివ అంటే ఏదైతే లేదో అది. మీరు దానిలో మునక వేస్తే అంతా మీదే. దానిలో మునక వేయకపోతే నేను గొప్పవాడినను, గొప్పదాన్నను, ఇంకేదో అనుకోవచ్చు. కానీ ఈ భూమి మీద మీరొక పురుగు మాత్రమే. 1000 అడుగుల పైనుంచి చూస్తే మీరు ఈ గ్రహం మీద ఓ పురుగులా కనిపిస్తారు. అదేం పెద్ద విషయం కాదు. నాలాంటి మీలాంటి ఎన్నో పురుగులు వచ్చి వెళ్ళాయి. వాళ్ళేమయ్యారు? కాబట్టి మీరు ఆ పార్శ్వంలోకి మునక వేస్తేనే ఆ పార్శ్వాన్నే శివ అంటాం. అప్పుడు ఒక విధంగా మీరు అదే అవుతారు. ఎందుకంటే మీరు ఇంకేదీ కాలేరు.